హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం ఎవరిది పాపం అనే కథ చెప్పుకుందాం. అనగా అనగా కౌశికుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన చాలా ఉత్తముడు, దైవభక్తి పరాయణుడు కూడా. ఒక రోజున ఈ కౌశికుడు ఒక పండితుణ్ణి విందుకు పిలిచాడు. విందుకు రావడానికి ఆ పండితుడు కూడా సమ్మతించాడు. కౌశికుడు తమకు వాడుకగా పాలు పెరుగు తెచ్చే పాల మనిషిని పిలిచి, అమ్మా, రేపు గట్టిగా తోడు పెట్టిన పెరుగు తెచ్చావంటే నీకు రోజు ఇచ్చేదానికంటే ఎక్కువ డబ్బులు ఇస్తాను అన్నాడు. పాల మనిషి కల్తీ లేని గట్టి పెరుగు తోడుపెట్టి ఆ ముంతని భద్రంగా గంపలో పెట్టుకొని మర్నాడు ఉదయం ఆ కౌశికుడి ఇంటికి బయలుదేరింది. ఆమె గబగబా నడుస్తూ ఉండగా గాలి విసురుకు పెరుగు మింత మీద ఉన్న గుడ్డ కాస్త తొలగిపోయింది. అదే సమయంలో ఒక గరుడ పక్షి తాచుపామునొకదాన్ని కాళ్లతో పట్టుకుని ఆకాశ మార్గాన ఎగిరిపోతూ ఉంది. బాధతో గిలగిల కొట్టుకుంటున్న ఆ తాచుపాము విషంకెక్కింది. ఆ విషం సరాసరి పాల మనిషి నెత్తిన ఉన్న పెరుగు ముంతలో వచ్చిపడింది. పాల మనిషి ముందు వెనక ఏమీ చూసుకోకుండా తిన్నగా కౌశికుని ఇంటికి వెళ్ళి పెరుగు ముంత ఇచ్చేసి చక్కగా వెళ్ళిపోయింది. కౌశికుడు ఆ ముంతని తీసుకువెళ్ళి జాగ్రత్తగా పెట్టుకున్నాడు. ఇంతలో విందు సమయమైంది. సరిగ్గా చెప్పిన వేళకి పండితుడు వచ్చాడు. పదార్థాలన్నీ చాలా రుచిగా ఉండడం వల్ల సుష్టుగా భోజనం చేశాడు. చివరికి ప్రత్యేకించి తోడు పెట్టించిన ఆ ముంతలో ఉండే గడ్డి పెరుగు తెచ్చి ఆ కౌశికుడు ఆనందంతో వడ్డించాడు. కౌశికుడు ఆనందంతో వడ్డించిన దాన్ని ఆ పండితుడు కూడా అంతే ఆప్యాయంగా ప్రేమగా ఆరగించాడు. అయితే భోజనం అయిన కొంచెం సేపటిలోనే పండితుడు గిలగిల తన్నుకొని ప్రాణాలు విడిచాడు. జరిగిన సంగతి ఏంటో ఎవరికి మాత్రం ఏం తెలుసని, ఏదో ఆకస్మికంగా వ్యాధి వచ్చి ఇలా జరిగి ఉంటుందని కౌశికుడు ఎంతగానో విచారించాడు. ఇదిలా ఉండగా భూలోకంలో ఇలా పండితుడు మరణించగానే నరకలోకంలో లెక్కలు రాసే చిత్రగుప్తుడికి ఒక గొప్ప చిక్కు వచ్చి పడింది. ఇంతకీ ఈ పండితుడిని చంపిన పాపం ఎవరికి చెందుతుంది అనే సమస్యతో అతను అనేక రకాల తికమకలు పొందసాగాడు. పండితుడికి భోజనం పెట్టినవాడు కౌశికుడు కనుక ఈ పాపం అతనిదే అని అనుకున్నాడు ముందు. కానీ వెంటనే ఆ అభిప్రాయం అటు ఇటు మారిపోయింది. మంచి గట్టి పెరుగు తెప్పించి పండితుడికి తృప్తిగా విందు చేస్తున్నాం కదా అని ఉత్సాహంలో వడ్డించాడు. కానీ పెరుగు ముంతలో పాము విషం కక్కిన సంగతి అతనికి ఏం తెలుసు? ముందుగానే తెలిసి ఉంటే అసలు వడ్డించేవాడే కాదు కదా. కౌశికుడు ఈ విషయంలో పూర్తి నిర్దోషి. పాపం అతనికి ఏమాత్రం అంటదు అని తర్కించుకున్నాడు. పోని పెరుగు తెచ్చిన పాల మనిషిది తప్ప, గంప మీద పెట్టిన గుడ్డ ఎగిరిపోవడం కానీ, ముంతలో పాము విషం పడడం కానీ ఆమెకు ఏమీ ఒక్క ముక్క కూడా తెలియదు. అందువల్ల ఆ పాల మనిషికి కూడా ఈ పాపం చెందకూడదు అని నిశ్చయించుకున్నాడు బలంగా. అయితే ముంత మీది నుంచి తొలగకుంటే పాము కక్కిన విషం పెరుగులో కలవడం, పండితుడు చనిపోవడం అసలు జరగనే జరగదు కదా. కనుక ఆ గుడ్డ తొలగిపోయేలా చేసిన వాయుదేవుడిదా ఈ తప్పు అని మళ్ళీ ఒక ప్రశ్న వచ్చింది. కాదు కాదు, గాలి వీచకుంటే ఈ భూమి మీద ఉన్న ప్రాణకోటి బతికేది ఎలా? వాయుదేవుడికి వీచడం అనేది సహజ గుణం. ఈ విషయంలో వాయుదేవుడి తప్పు కొంచెం కూడా లేదు అని చిత్రగుప్తుడు తిరిగి తీర్మానించుకున్నాడు. పోని విషం కక్కిన పాముకి ఈ పాపం చెందుతుందని రాసుకుందామా అంటే అది కూడా అతనికి సమంజసంగా అనిపించలేదు. గరుడ పక్షి ఒక పక్కన తనను గోళ్లతో నొక్కి పడుతూ ఉంటే బాధ భరించలేక ప్రాణం పోయే సమయంలో ఆ త్రాచుపాము విషం కెక్కింది. ఆ విషం పోయి పోయి సరిగ్గా ఆ ముంతలోనే పడుతుందని దానికి మాత్రం ఏం తెలుసు? అది అక్కడే పడుతుందని పాము ఏమైనా కలగందా? కాబట్టి ఈ విషయంలో పాముని తప్పు పట్టడానికి కూడా అతనికి ఎటువంటి వీలు కనిపించలేదు. ఇక మిగిలిందల్లా కేవలం గరుడ పక్షి మాత్రమే. దాని ఆహారం కోసం అది తాపత్రయపడి పాముని పట్టుకుంది. కానీ దక్కిన గొడవంతా దానికేం తెలుసు?
ఇంతకీ పెరుగు ముంతలోనే విషం కక్కమని ఆ గరుడ పక్షి పామును కూడా నిర్బంధించలేదుగా. అందుచేత ఈ విషయంలో గరుడ పక్షి కూడా పూర్తిగా నిరపరాధి అని తేల్చేసింది. ఏ విధంగా చూసినా ఇందులో ఎవ్వరినీ తప్పు పట్టడానికి వీలు లేకుండా ఉంది. ఈ విషయం ఏమీ తేల్చుకోలేక చిత్రగుప్తుడు యమధర్మరాజు వద్దకు పోయి సలహా చెప్పమని కోరాడు. ఇది మొత్తం విన్న యమధర్మరాజుకు కూడా ఏం చెప్పాలో తోచలేదు. అక్కడ ఉన్న ధర్మశాస్త్రవేత్తలను ఇందులో న్యాయం చెప్పమని అడిగాడు. ఆఖరికి వారు కూడా ధర్మం నిర్ణయించలేకపోయారు. చిట్ట చివరికి యముడు తిన్నగా విష్ణువు దగ్గరకు వెళ్ళి జరిగిందంతా విన్నవించాడు. అసలు ఏం జరిగిందో అంతటి తెలివైన వాడైన మహావిష్ణువు కూడా పాలుపోయింది కాదు. ఒక గొప్ప సభ పెట్టాడు. కానీ ఆ సభలో కూడా ఎవరూ ధర్మ నిర్ధారణ చేయలేకపోయారు. అప్పుడు యముడు చిత్రగుప్తుడితో, ఇది ఇలా తేలే విషయం కాదు. నేను మళ్ళీ తిరిగి చెప్పే వరకు ఈ పాపం ఎవ్వరికీ చెందినట్టు లెక్క రాయవద్దు అన్నాడు. అలా అని యముడు తన భటులను భూలోకానికి పంపించాడు. ఒకనాడు ఇద్దరు వ్యక్తులు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. అందులో ఒకనికి పక్షి భాష వచ్చు. ఆ చెట్టు మీద ఉన్న పక్షి దంపతులు ఆ రోజున తాము గరుడుని వల్ల విన్న వృత్తాంతాలు, కౌశికుడు పండితునికి విందు చేయడం, ఆ పండితుడు చనిపోవడం, దీని గురించి యముడు తిప్పలు పడడం ఇవన్నీ చెప్పుకుంటున్నాయి. ఇదంతా విన్న ఆ వ్యక్తి సంగతి అంతా రెండో వాడికి చెప్పాడు. దీనికే ఇంత బ్రహ్మాండమా? నన్నడిగితే చక్కటి తీర్పు చెప్పేవాడిని. వస్తు పరీక్ష చేయకుండా అతిథికి వడ్డించడంతోనే పండితుడు మరణించాడు. కాబట్టి ఈ విషయంలో పాపం అంతా కౌశికుడిదే అన్నాడు. అదే సమయంలో భూలోకానికి దిగి వస్తున్న యమకింకరులు ఆ మాటలు విని ఆ వ్యక్తిని యమధర్మరాజు ఎదుటకు లాక్కుపోయారు. ఈ మాటలు నువ్వు అన్నావా లేదా అని యముడు ఆ వ్యక్తిని నిర్భయంగా అడిగాడు. అన్నాను అని అతను అలాగే చెప్పాడు. అప్పుడు యమధర్మరాజు 2 కుండల్లో పెరుగు తెప్పించాడు. అందులో ఒకదానిలో రహస్యంగా విషం కల్పించాడు. దాన్ని ఆ వ్యక్తి ముందు పంపించాడు. ఓ జ్ఞాని, ఈ 2 కుండల్లోనూ దేనిలో విషం కలిసి ఉందో చెప్పు అన్నాడు. దానికి ఆ వ్యక్తి తెల్లబోయాడు. ఆ 2 కుండల్లో ఏది విషం కలిసిందో తెలుసుకోవాలంటే తను ముందుగా రుచి చూసి పరీక్షించాలి. ఒకవేళ అది విషం కలిసిన పెరుగు కుండ అయితే తను వెంటనే మరణిస్తాడు. అప్పుడు యముడు అతని మీద కోపించాడు. నీకు తెలియనట్టు ఉండాలి, అంతేకాకుండా పరుల మీద నింద మోపకూడదు. అందుచేత ఆ పండితుడిని చంపిన పాపం నీకే చెందుతుంది అని చెప్పి అతని పేరు చిత్రగుప్తుడి చేత లెక్కల్లో రాయించాడు. ఎవ్వరికీ చెందని పాపం నిష్కారణంగా మాట జారిన ఆ వ్యక్తికి అంటుకుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.